చేసిన పని చేసినామని ఒప్పుకోవాలి, చెయ్యని పని మేము చేయలేదని ఒప్పుకోవాలి, శాతగాని పని మా తోడి కాదని ఒప్పుకోవాలి. అంతేగాని పక్కనోళ్ళ మీద సాకులు చెప్తే ఎట్లా? ఇంతకీ ఆ సాకులు ఎవరు చెప్పిర్రు? ఆ చెయ్యలేని శాతగాని పని ఏందని అనుకుంటున్నారా? తొందర ఎందుకు చెప్తా కదా. వెనకటికి ఒక ఆయనే ఆడరాక ఏహే ఇవి పాత గజ్జలు మోగుతలేవు అన్నాడట. మన ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహులు సార్ కథ సుతం అట్లనే ఉన్నది. గాంధీ దవాఖాన్ల చిన్న పిల్లల తల్లులు ఒకటే నెలల 50 మంది చచ్చిపోయిర్రు. జరా పట్టించుకోరాదురి సారు అంటే ఏ గట్టెట్లా కావాలనే గత ప్రభుత్వం వాళ్ళు ఖరాబ్ చేసిండ్రని నోరేసుకొని ఎగబడ్డాడు. గాంధీ దవాఖానా, ఉస్మానియా దవాఖానా అంటే రాష్ట్రంలో పెద్ద దవాఖానలు. కరోనా అసంటి పెద్ద బీమారి వచ్చినా కింత సుతం భయపడకుండా జనాల పానాలు మంచిగా చేసిండ్రు. అసొంటిది బుడ్డ పిల్లల చెకప్లు చక్కగా చేయక ఓడిపోయిన సర్కారోళ్ళ మీద కానులు తీసుకుంటా ఇగో ట్విట్టర్ల పోస్టులు పెట్టిండు రాజనరసింహులు సారు. ఒక దిక్కు జనాల పానాలు పోతుంటే బుడ్డ పిల్లలు చచ్చిపోతుంటే దాని మీద సోయి పెట్టకుండా ఉల్టా మాట్లాడతారా అని కారు పార్టీ లీడరు కేటీఆర్ సార్ సుతం బాగానే గరమైండు. కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది. నడిపేవని సత్తా బట్టి ఉంటది, అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు. ఒక్క నెలలో ఆగస్టు నెలలో 68 మంది పిల్లలు, 14 మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా? 82 మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా? దాన్ని సరి చేసుకోవాల్సింది పోయి, దాన్ని పట్టించుకోవాల్సింది పోయి, సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు, మలేరియాలు, అదే విధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి. అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి. విన్నారు కదా, నిజమే. మరి ఏదైనా చక్కగా నడిచిందంటే దాన్ని నడిపేటోళ్ళ సత్తాను బట్టి ఉంటది. అది దవాఖానైనా బడి అయినా ఇంకోటైనా. మీరు చక్కగా నడపకుండా కుంటి సాకులు చెప్పి తప్పించుకో చూస్తున్నారని జనాలు సుతం బగ్గా గరమైతున్నారు. ఇంకో దిక్కు సీఎం రేవంత్ సారేమో ప్రైవేట్ దవాఖానల ఓపెనింగ్ కు పోయి ఇప్పటికీ ఒక్కసారి సుతం సర్కారు దవాఖానల దిక్కు మర్రి చూడలే. రాష్ట్రాన్ని ఏలే పెద్ద సారే ప్రైవేట్ దవాఖానలను ఎగేస్తుంటే పైసలు లేని పేదలు వచ్చే సర్కారు దవాఖానలు అద్మానం గాక ఇంకేమైతే మరి? ఓ రాజనరసింహులు సారు ఇప్పటికన్నా జర పేదలకు వైద్యం చేసే సర్కారు దవాఖానల మీద నజర్ పెట్టుండ్రి. ఇప్పటికే మీరు కుర్చీలో కూర్చున్నప్పటి సంది ఏం తక్కువ 1000 మంది పానాలు పోయినాయంట ఒక్క గాంధీలనే. ఇంకా ఉస్మానియా జిల్లాలలో ఉన్న సర్కారు దవాఖానల ముచ్చటనైతే ఇంకా బయట పడలే. వాళ్ళ మీద వీళ్ళ మీద కానూలు వల్కుడు బంద్ చేసి జరమాసుంటి పేదల పానాలు కాపాడే దవాఖానలు మంచిగా చేయండి. సౌలతులు కలిపియండి. పెద్ద డాక్టర్లను తెప్పియండి. మంచి మిషన్లు ఏర్పాటు చేయండి.